హలో నమస్తే. లో విటమిన్ డి ఉన్నప్పుడు ఓన్లీ మెడిసిన్స్ వేసుకుంటే ఇట్స్ వన్ టైమ్ సొల్యూషన్ ఆర్ అ ఫుల్ స్టాప్ టు దిస్ డెఫిషియన్సీ? నో. హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ మిథున్ జక్కన్. నేను ఒక కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనకి ఎప్పుడైతే లో విటమిన్ డి ఉందని మన డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ ద్వారా లేకపోతే క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా డయాగ్నోస్ చేస్తారు అండ్ మనకి ఒక 8 వీక్స్ ఆర్ 12 వీక్స్కి వారానికి ఒక్కసారి విటమిన్ డి ట్యాబ్లెట్ వాడాలని సజెస్ట్ చేస్తారు. కానీ అది తీసుకుంటే ఈ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? అబ్సల్యూట్లీ నో. విటమిన్ డి మనకి డైలీ అవసరం, అంటే రోజుకి అవసరం ఉన్న విటమిన్ మన బాడీ స్ట్రెంగ్త్, మన మసల్ స్ట్రెంగ్త్, మన మసల్ ఫంక్షనింగ్, మన బోన్ స్ట్రెంగ్త్ ఉండడానికి అది డైలీ అవసరం. సో ఒక్కసారి గ్యాప్ తగ్గినాక మీరు మెడిసిన్స్ వాడితే అది సొల్యూషన్, దాని ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా? నో. దాంతోపాటు అది జస్ట్ టెంపరీ ఫిల్లింగ్ ఆఫ్ ద డెఫిషియన్సీ. మళ్ళీ రాకుండా ఉండడం చూడాలంటే మనకు మెయిన్లీ ఫ్రీగా దొరికే లాంగ్ టర్మ్ విటమిన్ డి అనేది సన్లైట్. దానికి మీరు ఎక్స్పోజ్ అవ్వాలి, సన్లైట్లో వాక్ చేయండి, కూర్చొని పేపర్ చదవండి, సన్లైట్లో జస్ట్ నించున్నా పర్లేదు, కనీసం ఒక 15 to 20 minutes. దాంతోపాటు విటమిన్ డి రిచ్ ఫుడ్ అంటే ఎగ్ ఎల్లో, ఎగ్ ఎల్లో ఇంపార్టెంట్. నాన్ వెజిటేరియన్ సోర్స్, ఫిష్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికన్నా అందరికన్నా ఇంపార్టెంట్ అంటే కీప్ మూవింగ్, నడుస్తుండని, వాక్ చేస్తుండని, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్. సో రిమెంబర్, వన్ టైమ్ మెడికేషన్స్ or 8 for 12 weeks medications of vitamin D is not the permanent solution for low vitamin D deficiency. I hope ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ ఉండింది. మరికొన్ని వీడియోస్కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.